అడుగు బయట పెడితే ఆయన అభిమానగణం ఒక్కసారి చూడాలి అనేది ఆయన వాళ్ళందరికీ కూడా మనోగతం కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మహిళలు, ముఖ్యంగా యువకులు, చిన్నారులు, వృద్ధులు, తాతలు ఆయనను ఒక్కసారి చూడటానికి ముందుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. క్రాంతి కుమార్ తండ్రిని ఆయన హత్తుకుని ఒకసారి పరామర్శించారు. క్రాంతి కుమార్ చిత్రపటానికి పూలతోటి నివాళి అర్పించారు. ఒక సిఐ వేధింపులు తాళలేక, కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ యువకుడు క్రాంతి కుమార్ తన ప్రాణాలు బలి తీసుకున్నాడు. దానిపై ఇంతవరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగని పరిస్థితుల్లో ఇక తానే ముందుకు కదిలి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు, మరి కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఆ వీడియో కూడా ఎప్పుడు వాళ్ళకి దొరికింది, ఏం జరుగుతోంది వాళ్ళతోటే అడిగి వివరాలు తెలుసుకునే నిమిత్తమై వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వచ్చారు. ప్రస్తుతం అయ్యే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. రైట్, పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను ఆయన పేరున అడిగి, వారి పేర్లు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజువల్స్లో కనిపిస్తోంది పేరుపోగు క్రాంతి కుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. నిజంగా బాధాకరం ఏంటంటే మొత్తం కుటుంబానికి కూడా పేరుపోగు క్రాంతి కుమారే బ్రెడ్ విన్నర్గా తెలుస్తోంది. ఆయన క్రాంతి కుమార్ తండ్రి కంట తడి పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా అంది వచ్చిన కొడుకు, కుటుంబాన్ని మొత్తం పోషిస్తున్న కొడుకు హఠాత్తుగా ఒకరి వేధింపులు తాళలేక, ఒక ఇన్స్పెక్టర్ వేధింపులు తాళలేక తన ప్రాణాన్ని బలి తీసుకున్నారంటే ఆ కుటుంబం ఏమైపోతుంది అనే పరిస్థితి నిజంగా అందరినీ కూడా కలచివేస్తున్న సిచ్యువేషన్. అది కూడా క్రాంతి కుమార్ తండ్రి ఒక మామూలు సాధారణ వ్యక్తి కూడా కాదు. సో తమ సామాజిక వర్గం కోసం, దళిత సమాజం కోసం పాటుపడుతున్న ఉద్యమకారుడిగా చెప్తున్నారు, ఎంఆర్పిఎస్ నాయకుడిగా. మరి అలాంటి నాయకుడికే అతని ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచింపచేసే సంఘటనగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం క్రాంతి కుమార్ తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు ఏం జరిగింది, ఎలా జరిగింది, తమ కుమారుడు ఏ రకంగా తమకు దూరం అయిపోయాడు, ఏ రకంగా తమకు న్యాయం జరగని సిచ్యువేషన్ ఉందో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి కూడా, ఈ ఘటనకి కూడా కారణం సిఐ నాగరాజు వేధింపులు అనేది నిజంగా దిగ్భ్రాంతి కలిగించే విషయం. తనను పోలీసులు హింసించారని క్రాంతి కుమార్ ఒక సెల్ఫీ వీడియోలో పూర్తిగా ఏ రకంగా వివరించారు, దాన్ని ఒక మరణ వాంగ్మూలంగా ఎందుకు ఎవరు చూడట్లేదు, దీనిపై న్యాయం ఈ కుటుంబానికి ఎందుకు జరగట్లేదు అనే అంశం ఆయన స్వయంగా అడిగి తెలుసుకోవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. చూస్తున్నాం క్రాంతి కుమార్ తండ్రి చేయి పట్టుకుని భరోసా ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారు చెప్పేది సావకాశంగా వింటున్న పరిస్థితి కనిపిస్తోంది.